చిట్టమ్మ జైబీని చెప్పు. జైబీని చెప్పరు. ఇక్కడ బియ్యంగా చెప్తాడు. చెప్పు జైబీని చెప్పు. ఎట్లా చెప్పాలా? జైబీని చెప్పరు. జైబీని చెప్పురా అంకిత్. ఇట్లా చెప్పా ఏదో నిషానికి చెప్పురు. అబ్బా మంచిగా వస్తుంది చిన్న వీడియోలో. జై భీమ్ అంటుంది. బాబు జై భీమ్ చెప్పే. జై భీమ్ చెప్పు. ఇట్లా పెట్టాలి గట్టిగా. బా జై భీమ్. అందరు కూడా ఇట్లాంటి మెమోరీస్ గుర్తుపెట్టాలా. జై భీమ్ సార్. జై భీమ్. జై భీమ్ విజయన్న. జై భీమ్. జై భీమ్. మంచిగా వస్తుంది, కలర్ఫుల్ వస్తుంది విజయన్న షర్టు. జై భీమ్ చెప్పన్నా. నువ్వు బీడు పడుకుని జై భీమ్ చెప్తా. వీళ్ళు పోతున్నా. ఇక నాకు కొంచెం పెట్టి కొంచెం చెప్తా, ఎక్స్ప్లెయిన్ చెప్తా. అరే బ్యాక్ కెమెరా నాకు సెల్ఫీతో చెప్తున్నా. జై భీమ్ ఫ్రెండ్స్ అందరికి. జై భీమ్. బోరిగమ సారణతో మా గ్రామంలో దొంతున్న గ్రామంలోని ఏరేట్ల మండలం జిల్లా నిజామాబాద్లోని బాబాసాహెబ్ జయంతి ఉత్సవాలు చాలా ఘనంగా జరుపుతున్నాం. ఇంతకుముందులాగా మేము ఇప్పుడు గ్రామంలోని చాలా పెద్ద ఎత్తున జరుపుతాం. మహిళలు, ప్రత్యేకంగా మహిళలు బ్లూ సైడ్లో అట్రాక్ట్ అవుతాయి. నైట్ కూడా చాలా డ్యాన్స్ ప్రోగ్రామ్తో పాటలు, పిల్లలు చాలామంది ఈ కార్యక్రమాన్ని అయితే విజయవంతంగా సక్సెస్ చేస్తాం. బాబాసాహెబ్ అనుచరులు, బాబాసాహెబ్ అభిమానులు చాలా మటుకు మేము ఈ గ్రామంలో ప్రయత్నిస్తాం పెద్ద ఎత్తున చేయడానికి. ఇప్పుడు వచ్చేసి బాబాసాహెబ్ యొక్క భావజాలని, ఆలోచనలు మేము ముందుకు తీసుకోవడానికి, యువతను ముందుకు తీసుకోవడానికి మేము ఎప్పుడు ప్రయత్నాలు చేస్తాం. మా గ్రామ యువత కూడా చాలా మటుకు నూతనంగా ఆలోచిస్తూ భారత రాజ్యాంగాన్ని సంరక్షిస్తూ కల్పించిన హక్కులను మేము వినియోగించుకుంటూ ఈ గ్రామంలోని ఎప్పుడు మేము ఉత్సవాలను చైతన్యవంతంగా ఉంచడానికి ప్రయత్నిస్తాం. జై భీమ్. జై భీమ్ చెప్పండి సార్. జై భీమ్ ఫ్రెండ్స్. ఈరోజు మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్ 134 జయంతి ఉత్సవాల సందర్భంగా దోమచంద గ్రామంలో అంగరంగ వైభవంగా స్టార్ట్ చేయడం జరుగుతుంది. సాధారణంగా అందరూ మహిళలు వారికి వారే వచ్చి పనులు చేయడం జరుగుతుంది. ఇక్కడ ఆల్మోస్ట్ ఒక 70-80 మెంబర్స్ వచ్చి సాధారణంగా ఎవరిని పిలవలేకున్నా కానీ వచ్చి వారే మేము తెలుసుకొని బాబాసాహెబ్ గారు కల్పించినటువంటి హక్కులు మాకు ఈరోజు ఏ హిందూ మతం అయితే మమ్మల్ని అనగదొక్కిందో, ఎవరైతే మాకు ఏ హక్కులు లేవని చెప్పిందో అదే హక్కులు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కల్పించారని తెలుసుకున్న తర్వాత ఇక్కడికి మహిళలు సాధారణంగా వాళ్ళే వచ్చి వారికి వారే భోజనాలు చేయడము, ఇక్కడ పనులు కార్యక్రమాలు చూసుకోవడము జరుగుతుంది. ఇప్పుడు చైతన్యవంతంగా కొంచెం ముందుకు సాగుతున్నారు. అది మాకు చాలా సంతోషకరమైన విషయము. ఇంకో విషయం ఏంటి అంటే ఇప్పుడు వచ్చే రాబోయే తరాలు కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ని
పరిచయం చేయాలి. మేము ఈ ఊర్లో ఈ గ్రామానికి చాలా అవసరం ఉన్నది. ప్రతి గ్రామంలో అంబేద్కర్ ఆలోచన విధానం వ్యాప్తి చెందాలి. కావాలి. ఏదో బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి వర్తంతులకు కాదు, బాబాసాహెబ్ దగ్గరికి వచ్చాడు జనాలు. ఇప్పుడు బాబాసాహెబ్ భావజాలాన్ని ఆలోచనలు మనం ఆచరణలో పెట్టాలనేది ప్రతి ఒక్కరు మైండ్ లో ఉంచుకోవాలి. ఎందుకంటే ఈ జెండలు, ఊరేగింపులు, డీజేలు, సౌండ్లు, భోజనాలు పెట్టడం ఇవి బాబాసాహెబ్ పుట్టినరోజు జరుపుకోవడం ఇష్టం లేదు. కానీ బాబాసాహెబ్ ఏం చెప్తుంది, బాబాసాహెబ్ యొక్క ఆలోచనలు భావజాలని మనము హక్కులను మనం కాపాడుకోవాలి. అవి ఇచ్చిన హక్కులను మనం మంచి ఆచరణ నడిచినప్పుడే బాబాసాహెబ్కు అది మనం ఇచ్చిన గణనీయాలు అవుతుంది. ఎప్పుడైనా కానీ మన యువత ఈ మద్యానికి కానీ డ్రగ్స్ కానీ అవన్నీ విడిచిపెట్టి బాబాసాహెబ్ యొక్క బాటలు నడుచుకోవాలి. మంచి ఉన్నత చదువులు చదువుకొని మన గ్రామంలో ఉన్నత స్థాయిలో ఉండాలని ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాం, లైవ్ ద్వారా. తమ్ముడు హరీష్ చెప్పిన విధంగా మన యువత డ్రగ్స్కు, బీర్లకు, బిర్యానీకి అడక్ట్ కాకుండా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చూపించినటువంటి మార్గంలో నడిచి మన యువత బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కల్పించిన హక్కులను వినియోగించుకొని ఒక ఉన్నత స్థాయిలో ఉండాలని మనం చేసే చిన్న ప్రయత్నం భావజాల వ్యాప్తి. మళ్ళీ ఈ దేశంలో ఎప్పుడైతే పౌరుని నైతిక అభివృద్ధి చెందినప్పుడే దేశము అభివృద్ధి చెందుతుందని బాబాసాహెబ్ గారు గట్టిగా నమ్మినటువంటి సిద్ధాంతాన్ని మనం ప్రచారం చేయడం జరుగుతుంది. జై భీమ్. ముందున్న వీడియోలు ఇంకా కూడా లైవ్ పెడతాం.